హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి కలశాన్ని ఎలా అలంకరించుకోవాలి అనేది చూద్దామండి. కలశాన్ని సింపుల్‌గా ఒక బ్లౌజ్ పీస్‌తోనే చక్కగా అలంకరించుకోవచ్చండి. అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తూ ఉంటారు. దీనికోసమైతే ఒక బ్లౌజ్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న మడతలనైతే పెట్టుకోవాలండి. ఇలా 2 చేతులతో అయితే చివరన పట్టుకొని ఈ విధంగా చిన్న చిన్నగా మడతలు పెట్టుకున్నట్టుగా అయితే మనకి చూడడానికి నీట్‌గా ఉంటుందండి. ఇలా అన్నింతా కూడా ఫోల్డ్ చేసుకొని దగ్గరగా పెట్టుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్‌గా వచ్చేటట్టు చూసుకొని, ఈ విధంగా అయితే క్లిప్స్‌ని దోపుకున్నట్టుగా అయితే మనకి విడిపోకుండా దగ్గరగా ఉంటాయి. వీటన్నింటిని కూడా కరెక్ట్‌గా సరి చేసుకొని పిన్నునైతే దోపుకుంటే మనకి నీట్‌గా ఉంటుందండి. ఈ విధంగా అన్నింటిని కూడా చక్కగా మడత పెట్టుకొని, ఈ విధంగా క్లిప్‌నైతే టైట్‌గా దోపుకోవాలి. ఇదంతా కూడా సెట్ చేసుకున్నాక, ఈ విధంగా అయితే మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. 2 ఈక్వల్‌గా వచ్చేటట్టు ఈ విధంగా 2గా మడతలు పెట్టుకొని, ఈ విధంగా అయితే మనం ఏ కలశానికైతే అలంకరణ చేయాలనుకుంటున్నామో దానికైతే తగ్గట్టుగా ఒక పిన్నేస్‌నైతే దోపుకోవాలండి. ఈ విధంగా చక్కగా పెట్టుకొని మనకెంతైతే సరిపోతుందో కలశం పైన పెట్టడానికి అలా చూసుకొని ఈ విధంగా పిన్నేసి పెట్టుకున్నట్టుగా అయితే మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకొని బ్లౌజ్‌నైతే పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌లో కొంచెం పసుపు తీసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒక కొబ్బరికాయకైతే ఈ విధంగా మొత్తం రాసుకోవాలండి. ఇది కలశం మీద పెట్టడానికి తయారు చేసుకునే కొబ్బరికాయ. దీన్నైతే ఈ విధంగా మొత్తం పసుపునైతే రాసుకొని దీనికైతే చక్కగా మనం బొట్టు పెట్టుకోవాలండి. బొట్టునైతే మనం ఈ విధంగా అయితే కుంకుమలో కొంచెం వాటర్ వేసుకొని ఇయర్ బడ్‌తో ఈ విధంగా అయితే చూపిస్తున్నట్టుగా బొట్టు పెట్టుకుని అయితే చూడడానికి నిండుగా ఉంటుందండి. లేదంటే మనకి పేపర్ కటింగ్ వచ్చినట్టుగా అయితే అలా పేపర్ కట్ చేసుకొని కూడా బొట్టును పెట్టుకున్నట్టుగా అయితే చూడడానికి చాలా నిండుగా ఉంటుందండి. కొబ్బరికాయకైతే ఎక్కడ కూడా బొల్లిలేమీ లేకుండా నిండుగా పసుపు రాసుకొని ఈ విధంగా అయితే బొట్టు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కలశాన్ని రెడీ చేసుకోవడానికి ఒక ఇత్తడి బింది లేదంటే రాగి బిందెని గాని తీసుకొని ఈ విధంగా ఒక కుర్చీ మీద ఏదైనా ఒక క్లాత్‌నైతే వేసుకొని బిందెని పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్‌నేమో ఈ విధంగా అయితే పైనుంచి అయితే ఇలా దోపుకోవాలండి. ఇలా దోపుకున్న తర్వాత ఈ విధంగా కుచ్చులన్నీ కూడా ఈవెన్‌గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అటు ఇటు కూడా చక్కగా కనిపించేటట్టయితే మడత పెట్టుకున్నట్టుగా అయితే మనకి నీట్‌గా వస్తుందండి. ఎటు కదలకుండా. మనం మడత పెట్టుకునేటప్పుడైతే చాలామంది ఐరన్ చేసుకుంటారు. అలా ఐరన్ చేసుకున్నా కూడా మనకి చూడటానికి నీట్‌గా ఉంటుంది. ఇలా అంతా కూడా పెట్టుకున్న తర్వాత మనము కలశం మీద కొబ్బరికాయనైతే ఈ విధంగా ఒక బౌల్ పెట్టేసి నేనైతే పెడుతున్నాను లోపలికి వెళ్ళిపోకుండా. ఇలా పెట్టుకొని అమ్మవారికైతే ఎంతో ఇష్టమైన గాజుల మాలనైతే వేస్తున్నానండి అలంకరణ కోసము. ఇలా వేసేసి వెనక వైపు అయితే పిన్నేస్ కానీ లేదంటే ముడి కానీ వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని పెట్టుకోవాలండి. ఈ గాజులైతే 9 రకాల గాజులతో అయితే నేను అమ్మవారికైతే దండను వేశాను. వాటితో పాటే చైన్ వడ్డానం కూడా వేశానండి. ఇలా మన ఇంట్లో ఉండే ఏవైనా వస్తువుల్ని ఈ విధంగా అయితే అమ్మవారికి అలంకరణ చేసుకున్నట్టుగా అయితే నిండుగా ఉంటుందండి. ఇలా పెట్టేసి వెనక నుంచి అయితే ఒక పిన్నేసి పెట్టుకున్నట్టుగా అయితే జారిపోకుండా చక్కగా నిలబడుతుందండి. ఇదంతా వేసిన తర్వాత మన ఇంట్లో ఉండే ఏదైనా వస్తువులు ఉంటాయి కదా, బంగారం వస్తువులు, నల్లపూసలు లేదంటే నెక్లెస్ ఏవైనా సరే వస్తువులను వేసుకుని ఈ విధంగా అయితే అలంకరణ చేసుకున్నట్టుగా అయితే అమ్మవారు చూడడానికి నిండుగా ఉంటారండి. అమ్మవారికి ఈ విధంగా గాజులు అలాగే పువ్వులు పెట్టేసి అమ్మవారికి పూలదండను కూడా పెట్టినట్టుగా అయితే నిండుగా ఉంటారండి. ఈ విధంగా అలంకరణ చేసుకున్నట్టుగా అయితే మనకి సింపుల్గా అయిపోతుంది. వరలక్ష్మీదేవి వ్రతానికి అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. అమ్మవారి ఫేస్‌కి బదులు ఈ విధంగా కొబ్బరికాయ మీద బొట్టు పెట్టుకున్నట్టుగా అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.